తండ్రి గంగాధర్రావు, తల్లి చంద్ర. బిడ్డలిద్దరికి పుట్టిన కుమార్తె సైదు నరీషా, మహారాష్ట్ర వెళుది. వచ్చి మొదటిగా అసంబద్ధానికి సమాధానాన్ని అందిస్తారు. వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన మంచి సదావకాశాన్ని బట్టి మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత కొద్ది వారాల నుండి 100 ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రెసిడెన్షియల్ పిల్లలమైన మేము మీ ముందుకు వస్తూనే ఉన్నాం. అయితే ఈ 100 ప్రశ్నలను అసంబద్ధాలుగా చిత్రీకరించిన వ్యక్తే ఎన్ వీరబ్రహ్మం. ఈ వీరబ్రహ్మం నాకంటే వయసులో పెద్దవాడే అయినా నాకున్న జ్ఞానం లేక బైబిల్ని తప్పుపడుతున్నాడు. ఇలా బైబిల్లోని ఒక సందర్భాన్ని ఏ విధంగా తప్పు అంటున్నాడో ఈ రోజు మీరు విందరు గాని. దానికి ఇతడు పెట్టిన టైటిల్ ఏంటంటే శతాధిపత పెద్దల. మరలా చెప్తున్నానండి, శతాధిపత పెద్దల. దీనికి ఇతడు 2 వచనాలు చూపించాడు. మొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రవ్వా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనును. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొద్దకు ఎవరొచ్చారు? శతాధిపతి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక దీనికి వ్యతిరేకంగా చూపించిన మరో రెఫరెన్స్ చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇక్కడేమనుందండి? యేసుక్రీస్తు వారి యొద్దకు శతాధిపతి వెళ్లకుండా యూదులలో కొంతమంది పెద్దలను శతాధిపతి పంపించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మత్తయి సువార్తలోనేమో శతాధిపతే వెళ్లి డైరెక్ట్ గా మాట్లాడినట్టుంది. ఇక్కడేమో యూదులలో కొంతమంది పెద్దలు వెళ్లి మాట్లాడినట్టుగా ఉంది. ఎంతకీ వెళ్ళింది శతాధిపత పెద్దల అని ప్రశ్నించాడు. ఇప్పుడు మనం దీనికి సమాధానాన్ని ఆలోచిద్దాం. మొదటిగా లూకాసు వార్తలోని సందర్భం గురించి ఆలోచిద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. లూకాసు వార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చారు. అక్కడున్న ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడుంటే ఆ దాసునికి రోగం వచ్చి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో శతాధిపతి యేసును గురించి విని నమ్మాడు. ఏ విధంగా నమ్మాడు? ఈయన రక్షకుడు, ఈయన నా దాసుని స్వస్థపరచగలడు, ఈయన దేవుని కుమారుడు అని నమ్మి ఏం చేశాడు? యూదుల్లో పెద్దలను యేసుక్రీస్తు వారిని బతిమాలుకొనడానికి పంపారు. అసలు శతాధిపతి అంటే ఏంటి? ఎవరు? ఆయన 100 మందికి అధిపతి. యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నది రోమీల పరిపాలన. అంటే ఈ శతాధిపతి కూడా రోమీయుడు. రోమీలు ఎవరు? యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారు. అటువంటి రోమీయుడయ్యుండి యేసుక్రీస్తు వారిని నమ్మాడు. నమ్మినప్పుడు మరి శతాధిపతి యేసుక్రీస్తు వారి ఎద్దుకు వెళ్ళొచ్చు కదా. యూదుల్లో పెద్దలను ఎందుకు పంపాడు అని మనకు సందేహం రావచ్చు. ఎందుకు యూదుల్లో పెద్దలను పంపాడు అంటే ఆనాడు యూదులకి రోమీలకి పడదు గనక యూదులు కలిస్తే సత్సంబంధంగా ఉంటుంది అని యూదుడైన యేసుక్రీస్తు వారి యొద్దకు యూదుల్లో పెద్దలను పంపారు. వారు వెళ్లి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 4వ వచనం. వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరు యోగ్యుడు? శతాధిపతి యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? కింద సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే అతను జనులందరూ కూడుకొనడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు, అందుకు యోగ్యుడు అని వారు మిక్కిలి బతిమాలుకుంటున్నారు. వారి మాట ప్రకారంగానే యేసుక్రీస్తు వారు బయలుదేరారు. 6వ వచనం చూడండి. కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరింటి దగ్గరికి వచ్చినప్పుడు? శతాధిపతి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. అంటే యేసుక్రీస్తు వారు ఇంకా శతాధిపతి ఇంటిలోనికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరలో ఉన్నారు. ఇది అర్థం కావడానికి మీకు ఉదాహరణ చెప్తానండి. రాజేంద్ర అంకుల్ జయశాల్ తాతయ్య గారికి ఫోన్ చేసి, డాడీ నేను యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాను, ఇంకొంతసేపట్లో వచ్చేస్తాను అని ఫోన్ చేశారు. అంటే రాజేంద్ర అంకుల్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్నారు కానీ యూనివర్సిటీ లోపల లేరు. అలాగే ఇక్కడ శతాధిపతి ఇంటి దగ్గరలో యేసుక్రీస్తు వారు ఉన్నారే కానీ ఇంటి లోపల లేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తున్నారు అన్న వార్త శతాధిపతికి తెలిసిందో వెంటనే తన మనసులో అనుకున్నాడండి. ఏమనుకున్నాడంటే, అయ్యో యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారు, నేనంత యోగ్యుని కాదు, అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను పాత్రుని కాదు అని ఏమంటున్నారు చూడండి.
6వ వచనం, ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎద్దుకు వెళ్లి, ప్రభువా, శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ శతాధిపతి ఏమంటున్నారు? మీరు నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, మీరు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు అంటున్నాడు. ఇది అర్థం కావడానికి మీకు ఉదాహరణ చెప్తానండి. బిల్గేట్స్ ఉన్నాడు. బిల్గేట్స్ ఇంటి దగ్గర పనిచేసే వాచ్మెన్ ఉన్నాడండి. ఆ వాచ్మెన్ కి అనారోగ్యం చేత మంచాన పడుంటే ఆ వాచ్మెన్ ని పరామర్శించడానికి బిల్గేట్స్ వస్తున్నాడు. బిల్గేట్స్ వస్తున్నాడు అన్న వార్త ఈ వాచ్మెన్ కి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే తనేమనుకుంటాడు, అయ్యో, నా ఇంటి వరకు వస్తున్నాడు ఆయన, రావాల్సిన అవసరం లేదు అని బంధువులను, స్నేహితులను, తెలిసిన వారిని పంపి ఏమంటాడు, మీరు నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, మీరు డాక్టర్ గారికి ఒక్క మాట సెలవిస్తే అతను వచ్చి నన్ను బాగు చేస్తాడు అని ఎలాగైతే ఈ వాచ్మెన్ అంటాడో, ఇక్కడ యేసుక్రీస్తు వారితో శతాధిపతి కూడా అలాగే అంటున్నాడు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు మాట మాత్రం సెలవివ్వండి అంటున్నారు. అలాగే మరో మాట కూడా అంటున్నారు చూడండి. 8వ వచనం, నేను సహా అధికారం లోబడిన వాడను, నా చేతి క్రిందన సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయను అని చెప్పినట్టు అతనితో చెప్పుడని వారిని పంపాను. ఎవరిని పంపాడు? స్నేహితుల్ని పంపాడు. ఏమని చెప్పి పంపాడు? నేను కూడా అధికారంలో ఉన్నాను, నేను ఒకని పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, ఇది చెయ్యి అంటే చేస్తాడు, అలాగే మీరు కూడా నా దాసుడు స్వస్థపరచబడును అంటే చాలు అని అంటున్నారు. యేసుక్రీస్తు వారి ఈ మాటలు విని ఏమంటున్నారు చూడండి. 9వ వచనం, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను అంటున్నారు. ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు వెనక ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఒక్కరు మాత్రమే లేరు అక్కడ, ఆయన వెనక ఎంతో మంది ఉన్నారు. వారితో ఏమంటున్నారు? ఇశ్రాయేలీల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు అంటున్నారు. అంటే అబ్రహాం గారి తర్వాత విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ శతాధిపతే మనకు బైబిల్లో కనిపిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో మనకేమని అర్థమైంది? శతాధిపతి యేసుక్రీస్తు వారితో డైరెక్ట్ గా మాట్లాడా? లేదు, యూదుల పెద్దల ద్వారా, స్నేహితుల ద్వారా మాట్లాడాడు. ఇక ఎన్వి బ్రహ్మం అన్నట్టుగా శతాధిపతే యేసుక్రీస్తు వారితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అన్న సందర్భం గురించి ఆలోచిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడేమనుంది? యేసుక్రీస్తు వారి యొద్దకు శతాధిపతి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనును. ఏమని వేడుకుంటున్నాడు? నా దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు, నా దాసుని స్వస్థపరచు అని శతాధిపతి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. మరి లూకా సువార్తలో ఎలా వ్రాయబడింది? నా దాసుడు రోగంతో ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు అని యూదుల పెద్దల ద్వారా మాట్లాడుతున్నాడు. యూదులను పంపించి యూదుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ పక్షవాయువు అనే రోగం పేరు కూడా చెప్తున్నాడు. కానీ లూకా సువార్తలో ఎలా వ్రాయబడింది? నా దాసుడు రోగంతో ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు అని వ్రాయబడిందే కానీ పక్షవాయువు అనే రోగం పేరు అక్కడ ప్రస్తావించలేదు. దీనిని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఒక సువార్తలో వ్రాయబడినది మరో సువార్తలో వ్రాయబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక శతాధిపతి మాటలు విన్న యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. 7వ వచనం, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారముకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చను. ఇక్కడ కూడా శతాధిపతి యేసుక్రీస్తు వారితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, మాట మాత్రం సెలవివ్వండి అని. తర్వాత నేను కూడా అధికారంలో ఉన్నాను, నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు అని ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. కానీ లూకా సువార్తలో ఎలా వ్రాయబడింది? యేసుక్రీస్తు అని బతిమాలు కొనడానికి యూదుల్లో పెద్దలను పంపాడు. పంపిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత స్నేహితులను పంపి, మీరు రావాల్సిన అవసరం లేదు, మాట మాత్రం సెలవివ్వండి అని స్నేహితుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇలా శతాధిపతి డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. 10వ వచనం, యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలీయులనైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నారు.
మీతో చెప్పుచున్నాను అంటున్నారు. ఇక్కడ శతాధిపతి యేసుక్రీస్తు వారితో మాట్లాడితే నీతో చెప్పుచున్నాను అని వ్రాయబడాలి. కానీ ఇక్కడ మీతో చెప్పుచున్నాను అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూదుల్లో పెద్దలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు వారి వెంట వచ్చిన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వీరితో అంటున్నారు ఏమని, మీతో చెప్పుచున్నాను అని. ఇక్కడ ఒకవేళ శతాధిపతి డైరెక్ట్ గా మాట్లాడితే నీతో చెప్పుచున్నాను అనాలి. ఇక్కడ మనకి క్లుప్తంగా వ్రాయబడింది. పై సందర్భం నుండి యూదుల్లో పెద్దల గురించి గాని స్నేహితుల గురించి గాని వ్రాయబడలేదు. లూకా సువార్తలో వివరణతో వ్రాసారు. ఎలాగా యూదుల్లో పెద్దలను పంపాడని, స్నేహితుల్ని పంపాడు అని వ్రాయబడింది. ఇది అర్థం కావడానికి మీకు ఉదాహరణ చెప్తానండి. డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గర వైద్యం అందించుకునే పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ కి వైద్యం అందించేది ఎవరు? డాక్టర్ గారు అందిస్తారు, అలాగే నర్స్ కూడా అందిస్తుంది. ఏ విధంగా డాక్టర్ నర్సుని పిలిపించి, ఇదిగో నర్స్, నువ్వు ఈ టైంకి ఇంజెక్షన్ వేయాలి, ఈ టైంకి నువ్వు మెడిసిన్ వేయాలి అని చెప్తాడు. ఆ నర్స్ వెళ్లి ఎవరి మాట ప్రకారంగా వైద్యం అందిస్తుంది? డాక్టర్ మాట ప్రకారంగా వైద్యం అందిస్తుంది. ఇతనికి వైద్యం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఏమని చెప్తాడు? ఇదిగో నన్ను స్వస్థపరిచింది ఈ డాక్టర్ గారు, నన్ను బాగు చేస్తుంది ఈ డాక్టర్ గారు అని ఆ డాక్టర్ పేరు చెప్తాడే కానీ ఇదిగో నన్ను ఆ టైంకి నర్సు నాకు బాగు చేసింది, ఈ నర్సు నాకు టాబ్లెట్ ఇచ్చింది అంటాడా? అండు. డైరెక్ట్ గా డాక్టర్ గారి పేరే చెప్తారు. అలాగే ఇక్కడ మధ్యలో ఉన్న స్నేహితుల గురించి గాని పెద్దల గురించి గాని వ్రాయబడకుండా డైరెక్ట్ గా శతాధిపతి గురించే వ్రాయబడింది. ఇప్పుడు అర్థమైంది కదండి ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారితో శతాధిపతి యూదుల పెద్దల ద్వారా, స్నేహితుల ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఇది అసంబద్ధం కాదు. ఇది సందర్భానుసారంగా చదివితే మనకు సంబంధంగానే కనిపిస్తుంది. కానీ ఈ ఎనిమి బ్రహ్మానికి ఈ అసంబద్ధం అర్థం కాలేదు. అందుకే దీనికి ఏమని టైటిల్ పెట్టాడు? శతాధిపత పెద్దల అని పెట్టాడు. నిజానికి ఇది పెట్టవలసిన టైటిల్ ఇది కాదండి. శతాధిపత పెద్దల స్నేహితుల అని పెట్టాలి. కానీ ఇతడేం పెట్టాడు? శతాధిపత పెద్దల అని పెట్టాడు. అంటే ఇతనికి టైటిల్ పెట్టడం కూడా రాదు. టైటిల్ పెట్టడం రాని వ్యక్తికి బైబిల్ అంటే అర్థమవుతుందా? అర్థం కాదు. మరి బైబిల్ని ఎలా చదవాలి? యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటున్నాడు. యెహోవా గ్రంథం అంటే ఏంటి? బైబిల్. బైబిల్ని ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. మరి ఎనిమి బ్రహ్మం పరిశీలించి చదివాడా? చదవలేదు కాబట్టి బైబిల్ అసంబద్ధాల పుస్తకంగా కనిపిస్తుంది. అసంబద్ధాల పుస్తకం అని వ్రాసాడు అంటే దేవుని మాటకు ఎదురు చెప్తున్నాడు. దేవుడేమన్నాడు? నా గ్రంథాన్ని పరిశీలించి చదువు అన్నాడు. మరి ఎనిమి బ్రహ్మం చదివాడా? చదవలేదు. దేవుని మాట లెక్క చేయకుండా అతను అసంబద్ధాలు అని చిత్రీకరించాడు. ఇలాంటి వారి కోసం దేవుడు ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడువు అంటున్నాడు. ఇక్కడ ఓ మనుషుడాకు బదులు ఎన్వి బ్రహ్మం అని చెప్పి చదవండి. ఓ ఎన్వి బ్రహ్మం, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడువు అంటున్నాడు. అదే మన భాషలో అయితే ఏమంటామండి? నాకెదురు చెప్పడానికి ఎవడరా నువ్వు అంటాం. అలాగే దేవుడు కూడా నాకెదురు చెప్పడానికి నువ్వెవడురా అంటున్నాడు. ప్రియులారా, ఈ మాట కేవలం ఎన్వి బ్రహ్మానికి మాత్రమే కాదండి. ప్రపంచంలో ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వారందరికీ వర్తిస్తుంది. కాబట్టి ప్రియులారా, బైబిల్ అనేది అసంబద్ధాల పుస్తకం కాదు, అలాగే బండారం కూడా కాదు, మత గ్రంథం అంతకన్నా కాదు. ఇది మహాజ్ఞాన గ్రంథం. ఇది చదివితే ఇది అర్థమైతే ఎంతో అద్భుతం. మీ జీవితాన్నే పరలోకానికి చేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇది బైబిల్ అనేది అసంబద్ధాల పుస్తకం కాదని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.